హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కేవలం 7th క్లాస్ మీరు పాస్ అయినా, అలానే 10th క్లాస్ పాస్ అయినా ఇక్కడ మీకు ఉద్యోగాలు అనేది కూడా అది కూడా మీ సొంత గ్రామంలో మీరు నివసిస్తున్న గ్రామంలో మీకు ఉద్యోగం అనేది వస్తుంది. వీడియో ఎండ్ వరకు చూశారంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి ఉద్యోగాలు రిలీజ్ కావడం జరిగింది. అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు ఎలా అప్లై చేసుకోవాలి, అలానే మీకు అంగన్వాడీ ఉద్యోగం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే మీ జిల్లా పేరు కింద కామెంట్స్ బాక్స్లో కంపల్సరీగా మెన్షన్ చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మీ జిల్లా వచ్చినప్పుడు నేను మీకు రిప్లై ఇస్తాను. అలానే మన టెలిగ్రామ్ అకౌంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. పూర్తి డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే టైం అనేది వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల ఇలాంటి మోర్ వీడియోస్ రిలీజ్ అవుతాయి. ఆ రోజు మీకు తీసుకురావడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది. మరి డీటెయిల్గా ఇక్కడ వచ్చినట్లయితే మనకు అంగన్వాడీ ఉద్యోగాల కోసం అర్హత ఏముండాలి, మనకు టీచర్ పోస్టులకు అయితే 10వ తరగతి మీరు కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. అలానే మినీ అంగన్వాడీ టీచర్ పోస్ట్ కావచ్చు, అలానే ఆయా పోస్టులకు అయితే 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 1/7/2022 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అలానే అభ్యర్థులు పెళ్ళయి ఉండాలి, అదే గ్రామంలో నివసిస్తున్న వాళ్ళు అయి ఉండాలి, మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఆ కేంద్రంలో మీరు ఆ వార్డులో నివసిస్తున్న వాళ్ళు అయి ఉండాలని తెలియజేస్తున్నారు. ఏ ఏరియాకి సంబంధించినటువంటి ఐసీడీ ప్రాజెక్టులో మీరు కార్యాలయం వెళ్ళేసి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళొక రసీదు చెప్తారు. ఆ రసీదు అనేది కూడా మీకు ముందు ఫోన్ నేను చూపిస్తాను. ఆ రసీదు అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఇంటర్వ్యూ చేసి డైరెక్ట్గా జాబ్ అనేది ఇస్తారు. ఎన్ని పాయింట్స్ ఏమున్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇక్కడ బయోడేటా వివరాలు, పూర్తి వివరాలు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం వారి ఉత్తర్వుల ఆధారంగా ఇక్కడ మీకు గౌరవ వేతనం అనేది కూడా వేతనం ఎంత ఉన్నది కూడా ముందు మీకు నేను ఫోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నియామకాలు మనం చూసుకుంటే క్యాస్ట్ వైజ్ కూడా ఇక్కడ రోస్టర్ ప్రకారం మీకు ఉంటాయని తెలియజేస్తున్నారు. అయితే ఎవరైతే ఇందులో అప్లై చేయాలి అనుకుంటున్నారో అన్ని కూడా సెల్ఫ్ అటాచ్మెంట్ అనేది చేయాలి. విద్యా అర్హత సర్టిఫికేట్స్ కావచ్చు, కుల ధృవీకరణ పత్రం అంటే SC/ST వాళ్ళని వెళ్ళి ఆధార్ పుట్టిన ధృవీకరణ పత్రం ఉన్నట్లయితే ఓకే, లేకపోయినా కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది పెట్టవచ్చు. నివాస ధృవీకరణ పత్రం అనేది తహసీల్దార్ నుంచి తీసుకోండాలి. ఆధార్ కార్డు అనేది కూడా ఇక్కడ మీరు పెట్టాలి. అన్నీ కూడా ఏమిటంటే మీరు మీ సెల్ఫ్ అటాచ్మెంట్ చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్ అనేది కూడా ఫస్ట్ ఫోటో కాపీ తీసుకోండి. ఆ తర్వాత సెల్ఫ్ అటాచ్మెంట్ చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఇచ్చారు. ఆ అప్లికేషన్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ ఇచ్చాను. దాన్ని ఏంటంటే మీరు ప్రింట్అవుట్ తీసి అన్ని కూడా మీరు ఫిలప్ చేయండి. దానికి సంబంధించిన వీడియో అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. ఆ వీడియో అనేది ఎలా ఫిలప్ చేయాలనేది కూడా వీడియో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకొని అయితే ఫస్ట్ అప్డేట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, తెలంగాణ నుంచి మనకి ఏంటంటే నంద్యాల జిల్లా నుంచి మనకు అప్డేట్ అని రావడం జరిగింది. అందరి నుంచి ఒక రిక్వెస్ట్, లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్గా వచ్చినట్లయితే మినీ అంగన్వాడీ టీచర్ పోస్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే మనకు ఒక పోస్ట్ ఉంది. మనకు మెయిన్ అంగన్వాడీ పోస్టులు కానీ చూసుకుంటే 8 పోస్టులు ఉన్నాయి. అలానే ఆయా పోస్టులు 104 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ సేమ్ డీటెయిల్ అనేది కూడా ఇచ్చారు. ఇది మనకి ఏంటంటే నంద్యాల నుంచి. ఆ తర్వాత మనకు ఇందులో గౌరవ వేతనం మనం కానీ చూసుకుంటే అంటే అంగన్వాడీ టీచర్ పోస్ట్ చూసుకుంటే 11,500 వరకు, అంటే 11,500 వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. అలానే మినీ అంగన్వాడీ టీచర్ పోస్ట్ కావచ్చు, ఆయా పోస్టులకు అయితే 7,000 వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తామని తెలియజేస్తున్నారు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీకు ఎలా సెలక్షన్ ఉంటుంది, 10వ తరగతి మార్క్ లిస్ట్ మీ దగ్గర ఉన్నట్లయితే 50 మార్క్స్ మీకు వస్తాయి. అలానే ప్రైమరీ ట్రైనింగ్ ఏదైనా మీరు ఇంటర్మీడియట్ బోర్డు తర్వాత ఎక్కడైనా ఫ్రీ కోచింగ్ అలానే మీరు ఏదైనా ట్రైనింగ్ మీ దగ్గర ఉన్నా ఇక్కడ మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ 5 మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. అలానే వితంతు అయినట్లయితే 5 మార్క్స్ యాడ్ అవుతాయి. అలానే మైనర్ కలిగిన వితంతు అయినట్లయితే 5 మార్క్స్ అనేది ఇక్కడ మీకు యాడ్ అనేది అవుతుంది. అనాథ అయిన అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి సంస్థ అలానే మనకు దగ్గర చదివినట్లయితే అక్కడ ఏదైనా ఉన్నట్లయితే 10 మార్క్స్ అనేది ఇక్కడ మీకు యాడ్ అవుతాయి. అంటే వికలాంగులు కూడా 5 మార్క్స్ ఉంటాయి. అలానే ఓవరాల్గా ఇంటర్వ్యూ ఆధారంగా 20 మార్క్స్, ఇంటర్వ్యూకి 20 మార్క్స్ అనేది ఉంటాయి. ఇవి అన్నీ కూడా మీకు ఇక్కడ కౌంట్ చేసి మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అనగా ఇక్కడ మీకు ఎలాంటి పరీక్ష ఫీజు అనేది లేదు, ఎలాంటి ఎగ్జామ్ అనేది లేదు. ఈజీగా మీరు ఇక్కడ అప్లై చేసుకొని ఈ పాయింట్లు బట్టి మీకు ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా చెక్ చేయండి. మీ దగ్గర ఏ పాయింట్లు యాడ్ అవుతాయి అవన్నీ కూడా మీరు ఇంప్రూవ్ చేసుకొని అక్కడ వెళ్ళినట్టయితే మీకు జాబ్ అనేది వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనం చూసుకుంటే రసీద్ అని చెప్పాను చూడండి. ఇక్కడ ఒకటి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత అక్కడ ఇచ్చిన తర్వాత ఒక రసీద్ అనేది ఇలా వాళ్ళు మీకు రెడీ చేసి ఇస్తారు. రసీద్ నెంబరు అలానే మీకు ఎన్నో తరగతి మీరు జమ చేశారు, మీ పేరేంటి, అలానే మీ హస్బెండ్ పేరేంటి, ఆ తర్వాత దరఖాస్తు ఏ జాబ్కి మీరు అప్లై చేసుకున్నారు, అలానే ఏ కేంద్రం అనేది ఇక్కడ 30 రూపీస్ అయితే వాళ్ళు తీసుకుంటారండి. ఓకే, అంటే జస్ట్ ఒక ఫార్మాలిటీ కోసం అంతే, ఇంకేం లేదు. ఇవన్నీ కూడా మీరు రెడీగా వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ లాగా వేయించుకొచ్చారండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ డేట్ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే నెల్లూరుకి సంబంధించి మార్నింగ్ కూడా నేను వీడియో చేశాను ఇంటర్వ్యూకి సంబంధించి. రేపైతే ఇంటర్వ్యూ ఉంది, దాని గురించి ఎవరైతే చూడలేదు మన టెలిగ్రామ్ అకౌంట్లో కావచ్చు, అలానే మన అఫ్సల్ వెబ్ పేజ్లో కూడా ఇచ్చాను PDF అనేది, అక్కడ నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ మీరు చూసుకుంటే విశాఖ ఆంధ్రాలో కూడా మనకి ఏంటంటే అంగన్వాడీ
ఖాళీ పోస్టులు దరఖాస్తు ఆహ్వానం ఉంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనకు అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ప్లేసెస్ అనేది ఇక్కడ మీరు చదువుకోవచ్చు. స్క్రీన్ షాట్ అనేది కూడా ఇక్కడ నేను తీస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. 1-2 సార్లు చదువుకోవచ్చు మీరు. అయితే మీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఈ రోజు నుంచి 2వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు. 16వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అయితే ఇక్కడ దరఖాస్తు అనేది ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలి అంటే సంతమాగులూరు ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి మీరు వెళ్ళి అక్కడ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు మనకు వస్తుంది. 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అలానే 7వ తరగతి మీరు కానీ చూసుకుంటే అంగన్వాడీ ఆయా పోస్టులకి అయితే ఇక్కడ అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అప్డేట్ కానీ చూసుకుంటే అంగన్వాడీ ఖాళీ అంటే పోస్టుల కోసం భర్తీ ఆహ్వానం ఉంటూ ఆంధ్రప్రదేశ్లో మీకు రావడం జరిగింది. అంటే మీకు విశాఖలాంధ్ర మనం న్యూస్ పేపర్లో అయితే మనకు ముద్దలపూడిలో మనకి ఏంటంటే మండలాల్లో ఖాళీ ఉన్నటువంటి అంగన్వాడీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా అంటే సంతమాగులూరు ప్రాజెక్టులో వెళ్ళేసి ICDPO కార్యాలయంలో వెళ్ళేసి సంప్రదించాలి. అయితే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఈ రోజు మీకు 2వ తేదీన మీకు అప్డేట్ అని రిలీజ్ కావడం జరిగింది. 16వ తేదీ వరకు ఇక్కడ దరఖాస్తు అనేది అంటే స్వీకరిస్తున్నారు. ఎవరైతే ఇక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో అంగన్వాడీ టీచర్ పోస్ట్కి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఆయా పోస్ట్ మీరు కానీ చూసుకుంటే 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకోవచ్చు. అర్హులు అయితే మాత్రం కంపల్సరీగా అప్లై అనేది చేసుకోండి. లింక్ అనేది కింద ఇచ్చాను. అలానే మీరు కానీ చూసుకుంటే ఇక్కడ విజయనగరంలో కూడా మనకు జాబ్ అప్డేట్ వచ్చింది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే విజయనగరంలో మనకి ఏంటంటే బాడంగి ICD ప్రాజెక్టులో ఖాళీగా ఉన్నటువంటి 2 మండలాల్లో మీకు ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అక్కడి నుంచి చెక్ చేయండి. అంటే క్యాస్ట్ వైజ్ కూడా ఇక్కడ మీకు డివైడ్ చేయడం జరిగింది. ఓకే, క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. ఎవరు అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు విజయనగరం సంబంధించి. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే సత్యవేడు అంటే మనకి ఎక్కడ వచ్చింది తిరుపతి జిల్లాలో మనకి ఏంటంటే సత్యవేడు మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో మీకు ఇక్కడ దరఖాస్తుని ఆహ్వానిస్తున్నారండి. అంటే అంగన్వాడీ టీచర్ పోస్ట్ 12 ఆయా పోస్టులు అయితే మనకు సత్యవేడు తిరుపతి జిల్లాలో అయితే ఉన్నాయి. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సత్యవేడు మండలంలోని మరిన్ని కొన్ని జిల్లాల్లో ఇక్కడ మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఇక్కడ మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని సబ్సే బెస్ట్ స్క్రీన్ షాట్ చేసి మీరు 1-2 సార్లు చదివారంటే చిత్తూరు జిల్లా అలానే మనకి ఏంటంటే తిరుపతి జిల్లాలో మీకు ఇక్కడ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అలానే మనకు పుత్తూరు రూరల్లో కూడా మనకు అంటే అప్డేట్ అనేది వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అనేది మనకు కొన్ని ప్లేసెస్ అని ఇచ్చారు. ఇక్కడ కూడా స్క్రీన్ షాట్ అనేది మీరు తీసుకోవచ్చు. అంటే మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని చెప్పొచ్చు. అయితే ఫ్రెండ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ వీడియో ఎవరు లెంత్ చూడడం లేదు. అంత కష్టపడి వీడియో చేయడం వల్ల ప్రయోజనం లేదని నేను ఇక్కడ మిమ్మల్ని స్క్రీన్ షాట్ అనేది తీసుకోమని అందుకే చెప్తున్నాను, మరేం లేదండి. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో కూడా మనకి ఏంటంటే ఇక్కడ అప్డేట్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. చాలా ఈజీగా అంటే మనకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా డీటెయిల్ ఇచ్చారు. అయితే 15వ తేదీని ఇంటర్వ్యూ చేసి 16వ తేదీ నుంచి ఇక్కడ మీరు ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్గా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పుకోవచ్చు. ఓకే, ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఎవరైతే ఇప్పటివరకు మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ కావలేదో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి. మీరు అంగన్వాడీ ఉద్యోగాలు పొందాలంటే 5.1 సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు. కిందికైనా మీరు వచ్చినట్లయితే మీకు ఏమిటంటే అన్ని జిల్లాలకు సంబంధించి ఇక్కడ మీకు ఏంటంటే PDF అనేది మీకు ఇమేజెస్ అని సెండ్ చేశాను. ఇక్కడ నుంచి మీరు చదువుకోవచ్చండి. అంటే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అన్నీ కూడా ఇక్కడ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి. అర్హులు అయితే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియచేయండి. రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.